And we have Pastor Ernest Tatapudi Garu in midst of us. He's from Manna Jubilee Church, and he's engaged in multiple ministries like television ministry, gospel crusades, and international leadership conferences, and youth and children's ministry. He also trains people and send them as the leaders to reach the good, leaders to reach the good news. Pastor Ernest Tatapudi continues to take the powerful message of God to different parts of India and other parts of the world. He's very actively working in the God's kingdom, and he has thousands of people attend his Be Transformed conferences in different parts of the world. He's mainly active in Asia, Indonesia, Malaysia, and God is bringing him to the United States. We are so glad to have you here, brother. And his message of the gospel of Jesus Christ continues to be fervent, motivating him to go ye unto all the world and preach the gospel to every creature. This is what the verse which drives him. And that's the reason why he's here today, to preach the word of God in midst of us. We welcome you, Pastor Tatapudi Garu. Please, this is your time, and bless us with the word of God. ఆ కాపురికి నువ్వు ఆ కాపురికి తెలుసు, కానీ ఆ కాపురికి నువ్వు తెలుసా అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలా మంది నా కాపురు తెలుసండి, నేను ఆ గుంపు అంటారు, కానీ ఆ గుంపులో ఉండరు, ఆ కాపురితో సంబంధం ఉండదు. ఆయనే కాపురని కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు యెహోవా నా కాపురు అని చెప్పుకుంటే సిగ్గిపోతాడు మన జీవితానికి. చాలా మంది దేవుడిని ఎప్పుడు వస్తుందంటే, వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు దేవుడు కనిపిస్తాడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు కనిపిస్తాడు, బాధలు, వేదన, దుఃఖము, ఇక అన్ని పోయినప్పుడు దేవుడు కనిపిస్తాడు. కానీ దేవుడు నిజంగా కనిపించాలంటే మీ కష్టాలు రావాలి, అప్పుడే కాపురు గుర్తు వస్తాడు. అన్ని బాగున్నప్పుడు కాపురు గుర్తురాడు మనకి. అందుకని ఇక్కడ ఈ యొక్క ఉన్నతమైన ఒక రాజుగా, ఉన్నతమైన ఒక వ్యక్తిగా తన ఐడెంటిటీ, తన జీవితంలో తన దేవుని ఎంత ప్రాముఖ్యం కలిగి ఉన్నాడు అనే విషయాన్ని తను బయలుపరుస్తున్నాడు. ఈరోజు నీ కాపురు ఎవరే ఉన్నాడు? ఈరోజు ఏ గొర్రెల కాపురును సేవిస్తున్నావు, ఏ మందులో ఉన్నావు అనే విషయాన్ని నువ్వు బాగా తెలుసుకోవాలి. అన్ని గుంపులకు వెళ్ళిపోవడం, సైతాన్ గుంపులకు వెళ్ళిపోవడం, లోక ప్రకారమైన గుంపులకు వెళ్ళిపోవడం, ఆదివారం మాత్రం దేవుని మందలోకి వస్తానంటే కుదరదండి. మనం ఒకటి అటువనా ఉండాలి, ఇటనా ఉండాలి. రెండు మధ్యలో గంతులేసేవాడు మందకి చెందినవాడు కాదు, వాడు సైతానికి చెందినవాడు అయిపోతాడు. సైతాన్ అటు ఇటు తిరుగుతుంటాడు పిచ్చోళ్ళలాగా. వాడు కుదురుగా ఉండలేడు, వాడు ఒక దగ్గర ఉండలేడు. అందుకని యోబు దగ్గరికి వచ్చి, యోబు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ వెళ్ళొస్తున్నావు సైతాన్ అంటే, లోకమంతా అటు ఇటు తిరిగి వస్తున్నాడు. ఎందుకంటే వాడికి పని వాడలేదు. వాడు ఒక గుంపుని, ఒక మందని ఏలడానికి తెలియదు. వాడు అందరినీ కన్ఫ్యూజ్ చేసి అందరినీ దేవుడి నుంచి దూరపరచడానికి ప్రయత్నిస్తున్నాడు. నువ్వు ఏ గుంపుకి చెంది ఉన్నావు అని ఒకసారి ఆలోచించి చూడాలి. ఏ గుంపుకి చెంది ఉన్నావు? ఇండియా దేశంలో చాలా మంది క్రైస్తవులు అంటారు, ఎన్నో వేల మంది చర్చిలకు వస్తారు, ఎన్నో వేల మంది దేవుని ఆరాధిస్తున్నారు. వారి యొక్క ఐడెంటిటీ, వాళ్ళకి మాస్ కార్డ్స్లో, వారి ఐడెంటిటీలో ఇంకా లోక ప్రకారమైన వ్యక్తిగానే వారు చూపించుకుంటున్నారు. సమీపకాలంలో మా యొక్క భార్య పాస్టర్ ఎస్తర్ తాత్పుడి, ఆవిడొక ప్రిన్సిపల్, ఆవిడ ఉద్యోగం చేస్తున్న సమయంలో ఒక పాస్టర్ గారి అబ్బాయి సర్టిఫికెట్స్ చూస్తూ ఆ యొక్క ఫామ్ ఫిల్ చేయమని చెప్పినప్పుడు అక్కడ నేను యేసు ప్రభువుకి చెందిన వాడిని కాదని వేరే మతానికి పేరు రాశారు. అప్పుడు పిలిపించింది ఆవిడ, ఏంటంటే మీరు ఇలాగ రాశారు ఏంటి, మీరు పాస్టర్ గారు కదా అంటే, అమ్మా ఇలాగ రాయిపోతే మాకు స్కాలర్షిప్ రావండి, అవి రావండి, ఇవి రావండి. అలాగైతే ఒక పని చేయండి, మీరు ఈ యొక్క ఉద్యోగం మానేసి, సేవ మానేసి ఆ పని చేసుకోండి, మీరు అప్పుడు బాగుపడతారు మీరు అన్నది. ఒకటి అట్టను నిలబడాలి, ఒకటి ఇట్టను నిలబడాలి. మధ్యలో నిలబడుతూ ఎవరికి అడ్డుకి, ఎవరికి మార్గం లేని పరిస్థితుల్లో మనము జీవించకూడదు. అది చాలా ప్రాముఖ్యమైనది. ఈ యెహోవా కాపురి అన్నప్పుడు ఆయన ఎన్నడూ మారని దేవుడైన, లోకములో తరతరాలు మారుతూనే ఉన్నాయి, యుగాలు మారుతూనే ఉన్నాయి, ఎన్నడూ మారని ఒక కాపురి ఉన్నాడంటే ఆయన జీవం కలిగిన దేవుడే ఉన్నాడు. There is no one like Jesus, because he is same yesterday, today and forever. And no one in this universe can stay like him, because he is very constant and he never changes at any cost in this universe. ఆయన తరతరాలకి యుగ యుగాలకి దేవుడు. అందుకే 91వ కీర్తనలో అంటాడు,
ఆ యొక్క మట్టికి మనుషులు మారుతూనే ఉంటారంట. మనుషుడు గడ్డి లాంటి వాడు అంట, పూ లాంటి వాడు అంట, లేకపోతే ఆవిరి లాంటి వాడు అంట, నీటి బుడగ లాంటి వాడు అంట. అంటే తరతరాలలో మారుతూనే ఉన్నాయి, మారిపోతుంది, వస్తున్నారు, పుడుతున్నారు, చచ్చిపోతున్నారు, మట్టి అయిపోతుంది, మళ్ళీ ఒక తరం వస్తుంది, మళ్ళీ వాళ్ళు కొంతకాలం వెళ్తారు, మళ్ళీ చచ్చిపోతున్నారు. ఈ తరాలు మారుతూనే ఉన్నాయి. కానీ యుగ యుగానికి దేవుడు ఒకడే, ఆయన యెహోవా ఉన్నాడు, ఆయన యేసుగా ఈ భూమికి వచ్చాడు.